ఇప్పుడు 108 కుండీల గాయత్రి యజ్ఞాలు ఇవన్నీ చేస్తున్నారు కదా! అంటే గురువుగారు కూడా ఆర్‌కే మాస్టర్ గారు కూడా అగ్ని కార్యానికి కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే ఏంటి ఇది? ఇది ఏ విధంగా మన మీదకి ఉపయోగపడుతుంది? ఈ విశ్వానికి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ సృష్టిలో 7 రకాల కిరణాలు పనిచేస్తూ ఉంటాయి. హ్మ్. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు 7 రకాలు. ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఒక రకమైన జ్ఞానం, శక్తి కలిసి పనిచేస్తుంది దాంట్లో. దాన్ని ఏమంటారంటే ఏడో దాన్ని ఇంగ్లీష్లో అయితే సెర్మోనియల్ మ్యాజిక్ అంటారు. తెలుగులో క్రతువు అంటాం. క్రతువు అంటే సంస్కారాలు చేయటం ఇవన్నీ. యజ్ఞం చేయడం వల్ల ఏమవుతుందంటే యజ్ఞంలో వేసిన సమిధులు కానీ, ఆవు నెయ్యి కానీ, మిగతా వనమూలికలు ఏవైతే ఉన్నాయి అవి కానీ, అవి ఇలా స్థూలంగా కనిపించేవి రూపం మార్చుకుంటాయి, సూక్ష్మంగా అవుతాయి. సూక్ష్మంగా అయ్యి నెయ్యి వేయటం వల్ల అవి వాటితో కలిసి అలా వ్యాపిస్తాయి. వ్యాపించి ఆ చుట్టుపక్కల ఎంత దూరం వెళ్తే అంత దూరాన్ని పవిత్రం చేస్తాయి. మనం క్లియర్గా పవిత్రం చేయలేం. అలాంటిది ఆ యజ్ఞంలో నుంచి వచ్చిన పొగ, యజ్ఞంలో నుంచి వచ్చిన వేడి వల్ల వ్యాపించిన ఏదైతే ఉందో సూక్ష్మ పదార్థం, అదంతా కూడా గాయత్రి మంత్ర శక్తితోటి గురువు యొక్క అనుగ్రహంతో కలిసి అంతా వ్యాపించి మొదట రోగాలు పోగొడుతుంది, వర్షాలు వచ్చేట్టు చేస్తుంది, ఇంకా అక్కడ ఏమి మంచో అది చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్గా ఏం జరిగిందంటే పూనాలో ఒకసారి అశ్వమేధం పెట్టారు గురువు గారు. పెడితే అప్పటికి శ్రీరామ శర్మ ఆచార్య ఉన్నారు. 1990 జూన్ 2 వరకు ఉన్నారు. ఆ లోపల జరిగింది. వాళ్ళ అల్లుడు గారు ఇప్పుడున్న ఆయన గాయత్రి జపం చేయడం మొదలెట్టారు. మీరు చేసినట్టు నేను చేస్తాను. ఈయన ఏం చేశారు, అలా కాదు అది ఆపేసి ముందర పూనాలో అశ్వమేధ యజ్ఞానికి ఎవరో కోర్టులో కేసు వేసారు, వెళ్ళి చెప్పిరా. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కోర్టులో ఈయన అంతకుముందు చేసిన చోట ఏవేమి రిజల్ట్స్ వచ్చాయి సైంటిఫిక్గా వాళ్ళు వచ్చి మెజర్ చేసుకొని చెప్పినవి అన్నీ ప్రజెంట్ చేశారు. టైఫాయిడ్ వచ్చేవి ఇంత తగ్గిపోయింది, నీళ్ళు అయిపోయి, ఇంకేవో వచ్చేవి ఇలా తగ్గిపోయి, ఇలా అన్నీ బ్యాక్టీరియా పోయింది, ఇంకోటి ఏవో పోయి అన్నీ డీటెయిల్డ్గా ఇచ్చారు. వీళ్ళు వేసిన దానివల్ల CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ వచ్చేస్తుంది, కార్బన్ వచ్చేది అదే చెప్పారు వాళ్ళు. కార్బన్ మోనాక్సైడ్ వచ్చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్లు అలాంటి వెళ్ళి ఇట్ ఇంక్రీజెస్ ఆక్సిజన్, ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ బ్యాక్టీరియా, ఇట్ ప్యూరిఫైస్ ది ఎయిర్ అరౌండ్. ఇంత డిస్టెన్స్లో ప్యూరిఫై చేసింది ఇక్కడ చేస్తే. అన్నీ విని జడ్జి గారు అన్నారు, ఎంత సైంటిఫిక్ ప్రూఫ్ ఉండగా మీరు ఎలాగ వేసారు కోర్టులో కేసు, కొట్టేసిన కేసు. అందుకని యజ్ఞం చేయడం వల్ల అది ఒక రకం అయితే మనుషులందరూ మనస్సు మారుస్తుంది తెలియకుండా. ఇప్పుడు సినిమాకి వెళ్ళామనుకోండి, సినిమా చూసి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, సినిమా చూసి వాళ్ళకి నేను దొంగతనం చేస్తాను, వాళ్ళకి ఇంకేవో క్రైమ్ చేస్తాను ఇట్లా అనేవాళ్ళు ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉన్నారు, వీళ్ళు కొత్తగా. అదే నా ఇన్స్పిరేషన్ అన్నమాట. అలా మన మనసుకి తెలియకుండా కొన్ని ఆలోచనలు, భావాలు వచ్చేట్టు ఇన్స్పైర్ చేస్తుంది గాయత్రి యజ్ఞం. బుద్ధి సన్మార్గం వైపు కదా. అలా ఒకళ్ళిద్దరికి చెప్పడం లేకపోతే ఎంతమందికి కాదు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరికీ మార్చేస్తుంది. గురువు గారు చెప్పిన మొదటి పాయింట్ ఏంటంటే, నేను అందరి మనసులు మార్చడానికి వచ్చాను. ఒక పురాణంలో ఉంటుంది, అలాగే సీక్రెట్ డాక్టర్లో ఒక సెంటెన్స్ ఉంటుంది, ఇలాగ మనుషులు మనసు మార్చేవాడు పుడతాడు అది చెప్పుకున్నారు క్లియర్గా. నిష్కళంక ప్రజ్ఞావతారం నేను అంటే దాంట్లో ఏ దోషం ఉండదు అనమాట. ప్యూర్ అంటే ప్యూర్, అంతకుమించి ప్యూర్ లేదు. అది ఆయనకి వాళ్ళ గురువు గారు ఇచ్చారు, ఆయన సొంతంగా ఏమి మొదలట్లేదు. వాతావరణ కాలుష్య నివారణార్థం ఫస్ట్ ఇందా చెప్పుకున్నాక చుట్టూ అంతా ప్రూఫ్ ఉంది సైంటిఫిక్. సద్బుద్ధి ప్రవర్ధనార్థం దీనికి కూడా వాడు చెప్తాడు. ఒక రోజు వాడు పరిగెట్టుకుంటూ వస్తున్నట్టు దొంగ, పోలీసులు వెంటపడుతున్నారు. అక్కడ గాయత్రి యజ్ఞం జరుగుతుంది, 1000 యజ్ఞం ఉండాలి. గబుక్కుని దాంట్లో దూరేసాడు. దూరేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, బాబురా నువ్వు ఈ డ్రెస్ తీసేసి ఈ డ్రెస్ వేసుకోవాలి, వెంటనే వేసేసుకున్నాడు. అంతంత పాటు యజ్ఞగుండం దగ్గర కూర్చున్నాడు, యజ్ఞం చేశాడు. వాళ్ళు వచ్చి చూసుకున్నారు, అందరూ పసుపు పచ్చ బట్టలు కట్టుకుంటారు, అందరూ మరి టోపీలు పెట్టుకున్నారు, ఏమైనా గుర్తుపట్టడానికి లేదు. మరి యూనిఫామ్ అంటే అంతే కదా, డిఫరెన్స్ తెలియదు. అప్పుడు అనుకున్నాడు వీడు, ఆఫ్టర్ ఆల్ నేను నిజంగా దొంగనే, నేను తప్పు చేశాను, ఈ బట్టలు వేసుకుని గాయత్రి యజ్ఞం చేస్తేనే వీళ్ళు వదిలేశారు. అసలు మారిపోతే ఎలా ఉంటుంది, మారిపోయి
బాగా దీంట్లో సాధన చేసుకుని అతనే చెప్పాడు, ఉమ్, నేను ఇలా చేశానని అతనే చెప్పాడు, ఎవరో కాదు. ఉమ్, సద్బుద్ధి ప్రవర్తనార్థం. అతను ఉమ్. ఒకడు కాదు, విన్నాం. ఆ చెంబల్లో ఉంది కదా, ఉమ్, అక్కడికి వెళ్ళారు. ఉమ్, ఏంటి యజ్ఞం చేయడానికి మేము వచ్చాం, మీ అందరూ కూడా యజ్ఞానికి రండి, అశ్వమేధం అని ఉమ్. అని వీళ్ళు ఈ ఫోటో చూపించారు. పండిత శ్రీరామ శర్మ ఆచార్య అంటే ఈయన ఉమ్, ఎలాగయ్యా ఈయన గురించి మాకు చెప్తాడు, ఆయనే వచ్చి చెప్పాడు మాకు ఇవన్నీ. ఆ, అప్పటికి ఆయన బాడీ వదిలేశారు, ఆ. చెంబల్లో ఎంత మార్చిపడేశారు. సద్బుద్ధి ప్రవర్తన. అలాగే ఈ యుద్ధాలు జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయటం. ఉమ్, మాస్టర్ సివి గారు, పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారు, మాస్టర్ ఈకే గారు, అలాగే గుంటూరులో ఉన్నారు చిన్న కాకాన్లో శ్రీ కొత్త రామకోటయ్య గారు తాతగారు, వీళ్ళందరూ ఒక గ్రూప్గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి గార్బచ్ ఇంకా అవతల అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి యుద్ధాలు ఆపేసి ఇవాళ సద్బుద్ధి ప్రవర్తన. ఇంకా విశ్వ కళ్యాణార్థం. ఈ విశ్వ కళ్యాణార్థం అనేది కొంచెం కష్టం, ఎందుకంటే మనం ఏమనుకుంటాము మన భూమి మీద ఉన్నాం, మనం ఇది తప్ప ఇంకెక్కడ ఏమీ లేదు. అలా కాదు, వేరే ఇంకో 3 గ్రహాల్లో కూడా జీవం ఉన్నది. మనుషులు ఇలా ఉంటారని కాదు, అక్కడ ఉన్నట్టుగా కూడా ఉంటారు. ముఖ్యంగా శుక్రగ్రహం. మనం మంచి చేస్తే వాళ్ళు అక్కడ హాయిగా ఉంటుంది, మనం చెడు చేస్తే వాళ్ళు బాధపడతారు. అదేంటంటే అది ఎక్కడో మనం ఎక్కడో నీకు ఆ ఆస్పెక్ట్ తెలియదు కాబట్టి అలా అంటున్నాం. వాళ్ళకి తెలుసు కాబట్టి మనమే కాకుండా ఆ వేరే గ్రహాల్లో ఉన్న అదంతా కూడా చక్కగా ఉండాలి. దాన్ని కూడా ఉద్దేశించి ఈ గాయత్రి చేస్తాం. ఆ రకంగా 3 పర్పసెస్ సర్వ్ అవ్వడానికి గాయత్రి యజ్ఞం ఎంత విస్తృతంగా జరిగితే అంత బాగా ఈ మార్పులన్నీ జరుగుతాయి. ఇలాగ చెప్పిన తర్వాత ఓజోన్ పొర ఇది వరకు చిల్లు పడింది, మెల్లిమెల్లిగా పూడటం మొదలెట్టి అప్పుడు అంత ఉంది, ఎప్పుడు ఉంది, ఇప్పుడు అది చూపిస్తున్నారు కూడా ఫోటోలు. దీంట్లో వేసే 33 రకాల వనమూలికల్లో ఒకటి ఉంది, అది వేస్తే ఓజోన్ తయారవుతుంది. అలాంటి వనమూలిక కూడా పెట్టారు గురువు గారు, అది హిమాలయాల్లోనే దొరుకుతుంది. మరి ఇదంతా ఎంత సైంటిఫిక్, అది సైంటిఫిక్ సాధన అంటే సైంటిఫిక్ స్పిరిచువలిజం. దానికి ఇంకా ప్రూఫ్గా ఏం చేశారంటే బ్రహ్మవర్చస్ శోధ సంస్థానం అని ఒకటి పెట్టారు. దాంట్లో 24 గదులు ఉంటాయి, కింద 24 గదులు పైన ఉంటాయి. వాటిలన్నిటిలో కూడా సైంటిఫిక్ ఆపరేటర్స్ అన్ని ఫారిన్ నుంచి తెప్పించి ఏవి చెప్పించి ఆ యజ్ఞం చేస్తే యజ్ఞం నుంచి వచ్చే పొగ ఏంటి, యజ్ఞం నుంచి వచ్చే భస్మం ఏంటి, తర్వాత దాని నీళ్ళల్లో కలిపి ఇవన్నీ టెస్టులు చేసి ఎలాగ మనం మారుతుంది బ్లడ్ గ్రూప్ కానీ బ్లడ్లో ఉన్న దోషాలు కానీ ఎలా మార్చచ్చు, అసలు డిఎన్ఏ ఎలా మార్చచ్చు, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో చేశారు అక్కడ. అంటే ఒక యజ్ఞం చేస్తున్నాము ఇది చేస్తున్నాము అని అంటే అది ఎప్పుడు కూడా విశాల దృక్పథంతోనే ఉండాలి తప్ప వ్యక్తిగతంగా. ఈ మూడు పర్పస్ ఇది, పర్పస్ ఆయన ఇచ్చింది అది. ఇంకా ఏం చెప్పారంటే యజ్ఞం చేస్తున్న చోట నేను ఉంటాను, యజ్ఞగుండంలో ఫోటో తీస్తే ఆయన ఫోటోలో పడ్డారు, అగ్నిలో నుంచి ఉంటే ఎలా ఆయన పడ్డారు, మాతాజీ పడ్డారు, పరమ పూజ గురువు గారు పడ్డారు, దాదా గురుదేవులు పడ్డారు. క్లియర్గా ఆ ఫోటో ఇలా చూసామనుకోండి ఇలా కనిపిస్తారు. దాదా గురుదేవులు అయితే ఆయన బట్టలు ఉండవు, మామూలుగా నగ్నంగా ఉంటారు, అలాగే పడ్డారు. దాంట్లో ఈ గురువు గారు కళ్ళజోడు ఉంటుంది, కళ్ళజోడుతో పడ్డారు. మాతాజీ కూడా మద్రాసులో చేసినప్పుడు ఇలాగా వాళ్ళ సాన్నిధ్యం అలా ఇస్తారు, ఎక్కడ యజ్ఞం చేస్తే అక్కడ ఉంటాం. అలా గురువు ఏం చేస్తాడంటే మాస్టర్ గారు ఏమన్నారు, ఎక్కడ నన్ను తలుచుకుంటే అక్కడ నేను ఉంటాను. అలాగే ఈయన ఏం చేశారు, ఎక్కడ యజ్ఞం చేస్తే అక్కడ ఉంటాను. పొద్దున్న పూట చేయమన్నారు, అయితే సాయంత్రం దీపయజ్ఞం చేయమన్నారు, అలా టైమింగ్స్ ఇచ్చారు. అలా చేస్తేనప్పుడల్లా వాళ్ళు వస్తారు, ఆ చుట్టుపక్కల ఏమేం చేయాలో ఎంత కార్యక్రమం చేసుకోవాలో అన్నీ చేస్తారు. మేమంతా సూక్ష్మలోకంలో చేసేసాం, మీరు భౌతికంగా చెయ్యాలి, అయితే మీరు చేయాల్సింది అందుకనే చేయండి. నేను రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి, ఒక పుస్తకం ఇవ్వండి ఇంకా నేను చూసుకుంటే వాడి సంగతి, నీ పని అయిపోయింది, నువ్వు ఇంకేం చేయట్లేదు. అంటే గురువు పని అంటే ఏదో కష్టంగా ఉంటుంది అనుకోక్కర్లేదు. పుస్తకం తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి, చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి, 10 పేజీలు కూడా ఉండదు, నా అరచేయి అంత ఉంటుంది, ఎంతసేపు చదువుతావు? ఊరికే ఆయన ఫోటో చూసి పేరు చదివితే చాలు, అయిపోయింది వాడు. అలాగే మాస్టర్ గారు అంటారు, సివి గారు, దయ్యం పట్టినే వదులుతున్నామో కానీ నేను వదలను, దయ్యం వదలచ్చు అలాగే నేను వదలను, అలాగే ఈయన కూడా నేను వదలను. అంటే గురువు ఎవరైనా సరే ఒకసారి వాళ్ళు మన వైపు వాళ్ళు చూసినా మనం చూడం, వాళ్ళు మనకి వేసి చూస్తే మనం వదలరు, ఇంకా ఉత్తరించేంత వరకు వదలరు. ఉత్తరించి వాళ్ళంత వాళ్ళు తయారు చేసి అమ్మయ్య నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ అలా ఎంతమందినైనా ఓపిక్గా చేస్తారు. అది నేర్చుకోవాలి, ఓపిక్గా చేయటం.
ఎంతసేపు అయినా చేయటం, ఎంతకాలమైనా చేయటం. ఇది చాలేదు, చాలా ఏళ్ళు చేసాం, రిటైర్మెంట్. వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వాళ్ళ సమస్య చెప్పవచ్చా గురుగారు, లేదంటే మీరే వాళ్ళు ఎందుకు వచ్చారనేది గ్రహించడం జరుగుతుంది? జనరల్గా వాళ్ళే చెప్తారు, ఎప్పుడన్నా సడన్గా అనిపించవచ్చు వీళ్ళు ఈ ప్రాబ్లంతో వచ్చారు. వాళ్ళకి అర్హత ఉందో లేదో అంటే అర్హత ఏమీ ఉండదండి, భలేవారు అసలు ఈ మాట అనవసరం. మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డాక్టర్ ఎందుకు వచ్చావు నా దగ్గరికి అంటాడు, ఈ ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేది. అలా మీ దగ్గరికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఆ సమస్య నుంచి కాస్త బయట ఉపశమనం కలుగుతుంది, మాస్టర్ వాళ్ళకి ఏం తోపేటట్టు చేస్తారు, ఆ తోచింది వాళ్ళకి చెప్తాను. ఫస్ట్ నేను ఒక రకంగా చెప్పాలంటే అదర్ సైడ్ చెప్తాను, నువ్వేం నమ్మకం, అన్నీ చేసామండి బాబు, చేసి విసుకొచ్చేస్తాను, నేను చెయ్యం, ఓకే అలాగే ఉండదు, నమ్మమని నేను చెప్పాను, నమ్మద్దు, ఇదివరకు ఎన్ని చేసి ఇది చెయ్యి, ఇది చేసి అవ్వలేదని చెప్పు, ఐఎమ్ గ్లాడ్, నేను సంతోషిస్తాను, ఇది చేశాను అవ్వలేదు, చేసి బుద్ధి ఉందా నీకు ఇలాంటివి చెప్తావు అని బాగా తిట్టేసి నన్ను, వెరీ హ్యాపీ, చేశానండి బాగుందండి, ఓకే. ఇప్పుడు నేను కాదు గ్లాడ్, నువ్వు గ్లాడ్, నువ్వు తిడితే నేను గ్లాడ్, నువ్వు బాగుందని చెప్తే నువ్వు గ్లాడ్, నాకు కావాల్సింది గ్లాడ్, నా గ్లాడ్ కాదు, నువ్వు హాయిగా ఉంటావు, తగ్గిందంటే ఓకే మంచిదే, మరి ఇంతకాలం చేశాక తగ్గలేదు. ఒక అబ్బాయి 2 కళ్ళు కనిపించడం అనేసి ఏదో యాంటీబయాటిక్ ఇచ్చారు, ఇలా పొట్టు రాలిపోతుంది చూసారు, అలాంటి స్కిన్ డిసీజ్ ఉన్నటువంటి 2 కళ్ళు కనిపించడం అనేసి. పాప వాళ్ళ ఆయన బాధపడుతుంది మా దగ్గరికి వచ్చి విజయవాడలో, మాస్టర్ ప్రేయర్ చేస్తానని వాళ్ళకి తెలుసు, ఇలా అయిందండి అండి, ఒక పని చేద్దాం, అరిద్దరు ఉత్తరం రాద్దాం, ఉత్తరం రాసాం, మాతాజీ దగ్గర నుంచి రిప్లై ఇచ్చింది, ఏం దిగులు పడట్లేదు, అబ్బాయి కంట్లో ఆవునే వేయండి, ఆవునయ్యా మేము వేయం, సరే మీరు మాతాజీ చెప్పింది చేయకపోతే మానేయండి, చూద్దాం, నా ప్రయత్నం నేను చేస్తాను, కనిపిస్తే సంతోషం, అందరి కోసం అర్థం అవడం కోసం వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్తున్నారు. లలితా సహస్రనామంలో ఒకటి ఉంటుంది, అమ్మవారు పౌర్ణమి నాడు చంద్రుడి మధ్యలో ఉంటుంది, అది అమృతం, అమృతం అంటేనే ఏమీ లేకుండా చేయగలదు. సుధాసాగర మధ్యస్థాయి నమః, హ్రీం సుధాసాగర మధ్యస్థాయి నమః. కొన్ని రోజులు చేసేసరికి ఆ డాక్టర్లు అన్నారు, ఇదివరకు ఇచ్చిన మందులు ఎప్పుడు పనిచేయలేదు, ఇప్పుడు మందులు పనిచేస్తాయండో మీ అబ్బాయి మీద, వెళ్ళి కళ్ళు వచ్చేసి చూపు వచ్చేసి, అంటే అక్కడ ఏదో మనం చేసామని కాదు, అక్కడ మాతాజీకి తెలిసింది కదా, ఆవిడ చేయాల్సింది ఏదో అక్కడ చేశారు. ఇప్పుడు మీరు ఎవరికైనా ఫోన్ చేశారు అనుకోండి, నేను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను పని అవుతుంది అన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేశారు, చేయాలి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పారు, ఇప్పుడు మీరేం చేయాలి, కలవాలి అంతే. మనం చేసింది ఏంటంటే సుధాసాగర్ మధ్యస్థాయి చేసేసింది మాతాజీ, మధ్యలో నేను తడికి అనమాట, ఓం సుధాసాగర్ మధ్యస్థాయి లేకపోతే హ్రీం సుధాసాగర్ మధ్యస్థాయి. ఆ అబ్బాయికి మెల్లిగా నార్మల్గా చూపు వచ్చేసింది, వాళ్ళ స్కూల్స్ చాలా ఉన్నాయి, అవన్నీ అతనే చూసుకుంటాడు, ఒకడే కొడుకు, ఆవిడ మళ్ళీ వచ్చింది, సంతోషం. అంటే ఎలా జరుగుతాయని ప్రశ్నించటం చేయకూడదు, ఎలా జరుగుతుంది నోబడీ నోస్, ఇలా జరగాలని ఉండదు, ఎలాగైనా జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. గురువుని నమ్మాలి, గురువుని నమ్మడం గుర్తుపెట్టుకోవడం వీళ్ళన్నిటికంటే పైన ఉంటుంది. ఆయన ప్రణాళిక ఏంటి, అసలు ఎందుకు ఇస్తున్నారు, ఒక ఉద్దేశంతో ఇస్తున్నారు, ఆ ఉద్దేశం ఏంటి, అది నీకు నచ్చిందా నువ్వు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయి, దాంట్లో పాల్గో, అంతేగాని అవేమీ నాకు నచ్చలేదు ఇది ఒక్కడ అలా చేయి. ఎన్నో కార్యక్రమాలు ఇచ్చారు, దాంట్లో నచ్చిన కార్యక్రమం చేయి, ఓహో ఇది ప్రణాళిక అనమాట అని తెలుసుకో, ఉపయోగపడే జీవితం జీవించు, ఏది చదివినా ఏది విన్నా ఏం మాట్లాడినా నీకు నీ ఎదుటి వాళ్ళకి పనికొచ్చేవి చెయ్యి, అది వాళ్ళు చెప్పేది. మనం ఆ లైన్స్లో ఉన్నామా లేదా, మన వల్ల ఎవరికి కూడా ఏ రకమైన అపకారం కానీ అసౌకర్యం కానీ ఇబ్బంది కానీ బాధ కానీ కలగకూడదు. వాళ్ళు ఉన్నంతలో అమ్మయ్య బాగుంది అనే పద్ధతి ఉండాలి. ఉంటే అన్నీ వస్తాయి. ఏవి రావు అని ప్రశ్న, ఏవి రావంటే ఏవి రావు కాదు,
ఎవ్రీథింగ్ కమ్స్. అది పర్సనల్గా అనుభవం. ఇవి వస్తాయి అవి వస్తాయి ఇది అనవసరం నీకు. అది దాంట్లో చేయి పెడితే ఏ పడితే వస్తాయి, అలా వస్తాయి. మ్యాజిక్ అది.